డాన్ మీడియాకు స్వాగతం. అభ్యర్థిని ఆశాంతం నాకేస్తున్నారు. మన సినిమా జనాలు భలేగా ఉంటారు. ముఖ్యంగా హీరోలు, వారి బంధువులు. ఎక్కడికి వెళ్ళినా ఫ్రీగా ఎలా పని చేయించుకోవాలా అని చూస్తారు. సినిమాను బతికించండి, థియేటర్కు వెళ్లి సినిమా చూడండి అని స్టేజ్ ఎక్కి చెబుతారు. వాళ్ళు మాత్రం క్యూబ్ పర్మిషన్ అడిగి ఇళ్లలోనే చూస్తారు. పోనీ క్యూబ్ ఫీజు కడతారా? నిర్మాతకు కొంతైనా వచ్చేలా చూస్తారా అంటే అది కాదు. మొహమాటం వాడి నిర్మాత దగ్గర ఫ్రీగా పర్మిషన్ తీసుకుంటారు. ఇది టాలీవుడ్ ట్రెండ్. ఇది అందరికీ తెలిసిందే. మరి అలాంటి సినిమా వాళ్ళు ఎన్నికల్లోకి దిగితే ఎదురు డబ్బులు తీసుకుంటారు తప్ప జేబులోంచి డబ్బులు తీయరు. ఓ సినిమా మనిషి ఉత్తరాంధ్రలో పోటీకి దిగాలనుకుంటున్నారు. అంతకు ముందే ఓ సౌండ్ పార్టీ పరిచయం అయింది. ఆ పార్టీ కూడా ఎన్నికల్లో పోటీకి దిగాలనుకుంటున్నారు. దాంతో ఇంకేముంది, ఫ్రెండ్షిప్ కుదిరిపోయింది. ఉత్తరాంధ్రలో ఈ సినిమా మనిషి ఉండడానికి ఇల్లు ఆ సౌండ్ పార్టీనే సెట్ చేసినట్లు బోగట్టా. అలాగే ఓ వెహికల్ కూడా అందుబాటులో ఉంచారు. ఇక ఫుడ్ సంగతే ముందులేండి. ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు చూస్తారు. మొత్తం ఆ సౌండ్ పార్టీకి టికెట్ ఫిక్స్నా కాదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. కానీ ఈలోగా ఈ సినిమా పరాన్నజీవి మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.